ధూమపాన ప్రియుల జేబులకు చిల్లు పడే పరిస్థితి నెలకొందా? తాజాగా మార్కెట్లో సిగరెట్ రేట్లు చూస్తే అలాగే ఉందంటున్నారు పొగరాయిలు. కేంద్ర ప్రభుత్వం వరుసగా సిగరెట్ ప్యాకెట్లపై ప్రతి బడ్జెట్లో ధరలు పెంచుకుంటూ వెళ్తుండడం కొందరు సిగరెట్ ప్యాకెట్ డీలర్ల పాలట వరంగా మారితే అది కాస్త ప్రస్తుతం ధూమపాన ప్రియుల పాలట శాపంగా మారింది. ఇదే అదునుగా భావించి సిగరెట్ డీలర్ మాఫియా రెచ్చిపోతోంది. ఉద్దేశపూర్వకంగా తాత్కాలికంగా కొరత సృష్టించి ఇంకా బడ్జెట్ రిలీజ్ కాకుండానే మార్కెట్లో సిగరెట్ రేట్లను సదరు డీలర్ అమాంతం పెంచేశాడనే ఆరోపణలు ధూమపాన ప్రియుల నుంచి బలంగా వినబడుతున్నాయి. ఇది ఎక్కడో కాదండోయ్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న ఓ బడా సిగరెట్ డీలర్ వ్యాపారం చేస్తున్న మాయాజాలం అంతా ఇంత కాదు. సుమారు 3 కోట్ల సిగరెట్కు చెందిన సరుకు బ్లాక్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆ బడా డీలర్ చేస్తున్న అక్రమ బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై మా ప్రతినిధి శివప్రసాద్ పూర్తి సమాచారం అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా భారీ కుంభకోణం జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే సిగరెట్లు కావచ్చు, కొన్ని రకాల వస్తువుల రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఏదైతే లగ్జరియస్గా వాడే వస్తువుల రేట్లు ప్రతి దానిపైన వచ్చే ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీకి చెందిన డీలర్స్ కొందరు ఇక్కడ భారీ డంపును ఏర్పాటు చేశారని, దాదాపుగా 3 నుంచి 5 కోట్ల రూపాయల సరుకుని ఇక్కడ పెంచి ఒక చోట ఉంచి వీళ్ళు రేట్లు పెంచి అమ్ముతున్నారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. యాక్చువల్గా రూపాయి సిగరెట్ రేటు పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అది ఒక అలవాటు కాబట్టి, అది ఒక చెడు అలవాటు కాబట్టి దాని మీద స్పందించే వాళ్ళు ఉండరు. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది వ్యక్తులు దీనిపైన ఒక కూటమిగా ఏర్పడి, అంటే ఇంచుమించుగా ఒక గ్రూప్గా ఏర్పడి దీన్ని రేట్లు పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ మార్కెట్లో ఎంఆర్పి ఉన్న రేటు ఏదైతే ఉందో 100 రూపాయలు ఉన్న దాన్ని 110 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు ఉన్న సిగరెట్లు 150 రూపాయలు కూడా అమ్ముతున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే వీళ్ళు చేస్తున్న ఈ దందాకు ఏదైతే ఖచ్చితంగా ఎంఆర్పి రేట్లు చూడాల్సిన, ఎంఆర్పి రేట్లలో విక్రయించాల్సిన, దానిపైన నిఘా వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ, పోలీసులు కూడా దీనిలో భాగమై ఉన్నారు. ఎందుకంటే ఒక సామాన్య ప్రజలకు ఇది అన్యాయమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కోట్లు కూడబెట్టుకుంటున్న వేళ మనం కూడా దానిపైన స్పందించే అవకాశం ఉంటుంది. కేవలం ఒక డీలర్ తాడేపల్లిగూడెంలో ఒక డీలర్, ఐటీసీ డీలర్ దగ్గర 3 కోట్ల రూపాయల స్టాక్ ఉందంటూ కూడా బయట విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతూ ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 3 కోట్ల రూపాయలు బ్లాక్ చేసి ఏదో ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ రిలీజ్ అవుతుంది, ఈలోపు స్టాక్ లేదు అనే దాని మీద వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకుని చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేదంటే వినియోగదారుల నుంచి, ఇది వినియోగదారుల ఫోరం నుంచి కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేసి ఉండొచ్చు. ఈ వినియోగదారులు కూడా ఈ సిగరెట్ల విషయంలో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సిగరెట్లు కానీ మద్యం కానీ మేము సేవిస్తున్నాం అంటూ ముందుకు వచ్చి వాయిస్లు ఇచ్చేవాళ్ళు ఉండరు. కాదు, దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు కోట్లు కూడబెట్టుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనకున్న సమాచారం. అయితే దీని విషయంలో స్పందించాల్సిన తూనికలు కొలతలు అధికారులు కానీ మిగతా వారు కానీ ఈ 15 రోజుల్లో ఆయన ఏదైతే ఫిబ్రవరి 1వ తారీఖున ఏ బడ్జెట్ రానుందో ఈలోపు ఈ స్పందించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు స్పందించి ఈ లాట్ ఎక్కడుంది, ఈ సిగరెట్లు ఎవరు బ్లాక్ చేసి అమ్ముతున్నారు, కిళ్ళీ కొట్లు లేదంటే పెద్ద పెద్ద పాన్ షాపులు అవ్వచ్చు, చిన్న చిన్న కిళ్ళీ కొట్లలో సిగరెట్లు రేట్లు పెరిగాయి అంటూ కూడా చాలా మంది చెబుతున్నమాట. ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి అనేది దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే తుణికల కొలతల శాఖ అధికారులు అవ్వచ్చు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరైతే డంప్ చేశారో ఆ రేట్లకే ఇప్పటి వరకు అమ్మాలని చాలా మంది వినియోగదారులు అయితే రచ్చ మీడియాకు తెలపడం జరిగింది. దీని మీద వార్త ప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఆ డంప్ ఎక్కడుంది, అది ఎంతమందిని పెట్టి ఎంత స్టాక్ ఉన్నది అనేది మరో ఎపిసోడ్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.